లేదండి, మేము వచ్చి ఆల్మోస్ట్ 2 hours అవుతున్నట్టు పైన అయింది, కానీ ఎవ్వరు విసుక్కోలేదు. మీరు తను ఇంకొక అతను చూపించాడు, ఎవ్వరు కూడా ఇంకా మీ టేస్ట్ అంటే మా టేస్ట్ తెలుసుకోవడానికే ట్రై చేశారు తప్ప, బడ్జెట్ టేస్ట్ తెలుసుకోవడానికే ట్రై చేశారు తప్ప విసుక్కోలేదు. నేను చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు మీరు అలా అంటుంటే చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అసలు మార్నింగ్ నుంచి యాక్చువల్ గా నేను కంప్లీట్ విజయవాడ, సో విజయవాడ తప్ప నేను ఇంకెక్కడ షాపింగ్ చేయను. అట్లాంటిది మా చెల్లి కోసం, తను హైదరాబాద్ అనమాట, తన కోసం వచ్చి ఎందుకే నన్ను ఇలా తిప్పుతున్నావు, పదవే విజయవాడ వెళ్ళిపోదాం, విజయవాడలో నీకేం కావాలో అవి చూపిస్తాను, నేను నా వల్ల కాదు ఇక్కడ అని చెప్పాను. నేను మార్నింగ్ నుంచి తిరిగి ఇక్కడికి వచ్చాక నేను సాటిస్ఫై అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో గైస్, సో ఇవాళ మనతో పాటు నాగలక్ష్మి గారు ఉన్నారండి. సో విజయవాడ నుంచి వచ్చారు మేడం గారు. సో మన దగ్గర ఏంటంటే మీనాకారి శారీ ఒకటి తీసుకున్నారు, పేస్టల్ కలర్ది. ఒకసారి మేడం ద్వారానే తెలుసుకుందాం మన దగ్గర కలెక్షన్ ఎలా ఉందో. చెప్పండి మేడం. కలెక్షన్ చాలా బాగుందండి. అన్నీ అంటే మార్నింగ్ నుంచి తిరుగుతున్నాము, ఎక్కడ ఇంత డిఫరెంట్ కలెక్షన్ మాకు దొరకలేదు. మేము అనుకున్న బడ్జెట్, మేము అనుకున్న కలర్స్ రెండు దొరికాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరేంటి మేడం ఇది ఇలా అంటున్నారు, నాకు చెప్పండి, ఏదో ఇలా అన్నారు. మీరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చూడడానికి చూపించడానికి రెండు. ఓకే మేడం. రిసీవింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఇంతసేపు కూర్చున్నా విసుక్కోవటం అని కానీ, అయ్యో అలా వీళ్ళు కొనరేమో వీళ్ళకి. సార్ మీలాగా అలా జెన్యున్ గా చూపించడం గానీ మాట్లాడడం గానీ ఎవరు ఉండరు, మీరు బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాక్చువల్గా మేడం గారికి మాకు పెట్టి ఉండాల్సింది, బాగా మాట్లాడుతున్నారు, ఇందాక మాట్లాడనని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, బాగా మాట్లాడారు. సో మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్ కదండి? చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ విజిట్ చేయండి మేడం, ఎప్పుడు ఉంటే పాసిబుల్ అయితే. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి.